జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఈరోజు 4 కాలేజీలను అంటే పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె ఎకరా 100 రూపాయలకి అమ్మేస్తున్నారు కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి చంద్రబాబు నాయుడు గారు పప్పు బెల్ల అలాగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి సిద్ధమైపోయాడు. అది కూడా ఎంత? ఎకరా 10 రూపాయలు మాత్రమే. వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు, అసలు ఏమీ కట్టలేదు అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దానిలో పులివెందుల మెడికల్ కాలేజ్కి సంబంధించి అన్ని బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయి, ఆల్రెడీ ఓపీడీ కూడా నడుస్తుంది అని చెప్పేసి మొత్తం డేటా మొత్తం కూడా రిలీజ్ చేశారు. ఒకవైపు వీళ్ళేమో పూర్తి కాలేదని చెప్పేసి మాట్లాడతారు, మరోవైపు ఏమో అయిపోయింది, ఇంకా పూర్తి అయిపోయింది అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి సిద్ధమైపోయారు. పేపర్లు ఏమో పూర్తి అయిపోయింది, మైక్లో ముందేమో పూర్తి కాలేదని చెప్పేసి మాట్లాడతారు. ఇది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థమే కావడం. దీని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్టూడెంట్స్ అదేవిధంగా ప్రజా సంఘాలు అందరూ కూడా ఆయా మెడికల్ కాలేజీల వద్ద నిరసన తెలియజేయడానికి సిద్ధమైపోయారు. దాంట్లో భాగంగా చలో మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. ఎంతైనా సరే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో పోరాట తత్వం చాలా తక్కువ. తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నట్టు కుల రాజకీయాలు తెలంగాణలో చాలా తక్కువ. తెలంగాణలో కూడా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఏదైనా సరే ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు. ఎస్పెషల్ చెప్పాలంటే అక్కడ విద్యార్థులు, జర్నలిస్టులు, న్యూట్రల్ జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు. మీరు రీసెంట్గా చూసి ఉంటారు, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ని కాపాడుకున్నటువంటి తెలంగాణ విద్యార్థులు ఏ విధంగా పోరాటం చేశారో మనం చూసాం. పోరాడి మరి సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ని కాపాడుకున్నారు తెలంగాణ విద్యార్థులే అక్కడ మెయిన్. వాళ్ళే కష్టపడ్డారు, వాళ్ళే పోరాడారు, వాళ్ళే దెబ్బలు తిన్నారు. వాళ్ళ వల్లే అది ఇప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా ఆపేయడం కూడా జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చి పూర్తి చేసినటువంటి 7 మెడికల్ కాలేజీలు, 4 మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి స్థలాలు ఎకరం 100 రూపాయలకి అమ్ముతుంటే కిక్కురుమని ఆంధ్ర విద్యార్థులు ఇంకొక వైపు ఉండరు. మరోవైపు తెలంగాణ విద్యార్థులేమో ల్యాండ్ కాపాడుకోవడం కోసం పోరాటాలు చేసి కాపాడుకున్నారు. కానీ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుంటే ఆంధ్ర విద్యార్థులు మాత్రం ఇంకొక వైపు ఉండరు. ఆంధ్ర యువత ఎలా ఉంటారంటే సినిమా హీరోల పిచ్చిలో, క్రికెట్ పిచ్చిలో, సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఎక్కువ చెప్పాలంటే ఇవే ఎక్కువ ఈ సినిమా పిచ్చిలో బాగా ఉంటారు. ఎవరో ఒక హీరోకి 10,000 20,000 టికెట్లు పెట్టి మరీ సినిమాలు చూసే వస్తారు. అదేం పిచ్చో, వాళ్ళ వల్ల వీళ్ళకి ఏం లాభమో మనకైతే అర్థమయ్యేలా పోయేది. హీరోల వల్ల ఏ అభిమానికి అయినా సరే లాభం ఉందా అంటే అది పెద్ద గుండు సున్నా. కానీ వాళ్ళ కోసం లక్షలు ఖర్చు పెడతారు, వాళ్ళ కోసం సోషల్ మీడియాలో ఒక ఫైట్ చేస్తారు, కావాలంటే ఒక పోరాటం చేస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తుంటే మాత్రం కిక్కురుమని సైలెంట్గా ఉంటారు. ఇలా ఉంటే ఇంకా ఏ విధంగా ఇటువంటి వాటిని కూటమి ప్రభుత్వ నాయకులంతా కూడా బాగా అడ్వాంటేజ్ తీసుకొని ఇదిగో ప్రభుత్వ ఆస్తులంతా కూడా అమ్ముకుంటూ పోతున్నారు. మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముక్కలుగా నరికి అమ్మేస్తున్నారు. తెలంగాణ విద్యార్థుల యొక్క పోరాటం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆంధ్ర విద్యార్థుల యొక్క పోరాటం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. తెలంగాణ విద్యార్థులు కాబట్టి పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోకుండా ఆపుకున్నారు. తెలంగాణ విద్యార్థులు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కదా. మరి మన ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర విద్యార్థులు ఏ పోరాటం చేశారో పెద్ద గుణుస్తున్నా దాని గురించి చెప్పుకోవాలంటే. అసలు ఇదే కాదు, ఒక ప్రత్యేక హోదా కాదు,
అదేవిధంగా ఒక స్టీల్ ప్లాంట్ కోసం అనేసి కాదు, ఇటువంటి ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్న దీని గురించి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎక్కడ కానీ విద్యార్థుల పాత్ర అనేది చాలా 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 తక్కువ, అసలు ఒక విధంగా చెప్పాలంటే జీరో. కానీ తెలంగాణ విద్యార్థులు అలా కాదు. వాళ్ళ రాష్ట్రం కోసం రాష్ట్ర సంపదని వేరే వాళ్ళ చేతిలో పెట్టేటప్పుడు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి ఆ విద్యార్థులు ఒప్పుకోవడం. ప్రజల ఆస్తి ఇవ్వడానికి వీళ్ళు ఎవరండి అసలు? అది ప్రజల ఆస్తి, తీసుకోవడానికి వాళ్ళెవరు? ఎవరు పోరాడినా పోరాడకపోయినా ఈ కూటమి ప్రభుత్వం ఎవరికైతే ప్రైవేటీకరణలో ఈ మెడికల్ కాలేజీలు అమ్ముతుందో, మేము వచ్చాక మెడికల్ కాలేజీలను లాక్కొని తీరుతామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది. సో అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వెనుకన్నా సరే నిలవాల్సిన అవసరం కూడా ఈ విద్యార్థులకు, ప్రజా సంఘాలకు, అదేవిధంగా మిగతా పార్టీలకంతా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళైతే ముందుకు రారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగులు వేస్తున్నాడు, ఆయనకన్నా సరే సపోర్ట్ చేసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేటప్పుడు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు పరచాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే దాని మీద ఏమన్నారు? ప్రభుత్వం లాగేసుకుంటుంది అన్నారు కదా. ప్రభుత్వం లాగేసుకున్నప్పుడే ఆనాడు ఆ విధంగా మీరు తప్పుడు ప్రచారం చేసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుంటే ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా విడ్డూరం. వీటిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. ఖండించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకునే విధంగా పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది.